శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 6, 2026 సోమవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం. వసంత ఋతువు కృష్ణపక్షం. రేవతి కార్తె. చవితి మధ్యాహ్నం 2:12 వరకు. నక్షత్రం అనురాధ. రాత్రి 2:57 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి మధ్యాహ్నం 1:24 వరకు. మరలా మధ్యాహ్నం 3:03 నుండి మధ్యాహ్నం 3:53 వరకు. శుభ సమయం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. చెరుకు రసంతో శివాభిషేకం జరిపించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. తృప్తి ఎంత గొప్పదో తెలుసుకుంటారు. అల్ప సంతోషాన్ని అలవర్చుకుంటారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. వృషభ రాశి. సంతాన పురోగతి, విద్యా సంబంధమైన విషయాలు సంతృప్తినిస్తాయి. కోర్టు కేసుల నుండి బయటపడతారు. మిథున రాశి. కొత్త వ్యాపారంలోకి అడుగుబెట్టాలన్న మీ ఆలోచన కొంత ఆలస్యంగా కార్యరూపం దాలుస్తుంది. వస్త్రలాభం. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. సింహరాశి. సోదరుల సహాయ సహకారాలు అందిస్తారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. నూతన విద్యావకాశాలు కలవు. కన్యారాశి. ఎదుటివారిని ఆకట్టుకుని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. స్వల్ప ధనలాభం పొందుతారు. తులారాశి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విందు వినోదాలు. వృశ్చిక రాశి. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకోని విధంగా వస్తులాభం పొందుతారు. వాహన సౌఖ్యం. ధనస్సు రాశి. మీ స్వప్రయోజనాల అభివృద్ధి కొరకు పరపతి ఉపయోగపడుతుంది. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. మకర రాశి. సహోదరీ వర్గానికి సంబంధించి బాధ్యతలు నెరవేరుస్తారు. మానసికంగా ప్రశాంతత నెలకొంటుంది. కుంభరాశి. స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారాలలో చిక్కులు, వివాదాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన ఫలితం. మీనరాశి. వృత్తి ఉద్యోగాల పరంగా అపనిందలు, పిటిషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. నమస్కారం.